ఆ పాపులలో నుండి, పాపములలో నుండి విడిపించుట కొరకై దేవుని చేత అభిషేకము పొందినవాడు ఈయన. నిన్ను నన్ను రక్షించటానికి అభిషేకం పొందాడు. అభిషక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. నీ పాపాలు, నా పాపాలు తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి పట్ల దేవుడు ఎప్పుడు కృప చూపువాడై ఉన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? పడిపోయిన వారిని లేవనెత్తడానికి యేసయ్య వచ్చాడు. ఒక వ్యక్తి బాగా పారుతున్నటువంటి కాలంలో కొట్టుకుని పోతున్నాడు. ఆ వ్యక్తికి ఈత రాదు. ఆ వ్యక్తికి ఇప్పుడు కావాల్సింది ఎవరు? అమ్మ, నాయన, హెల్ప్ చేసేవారు. ఇది చెప్పాలి అన్న. ఎవరు కావాలి ఆ వ్యక్తికి? సహాయం చేసేవారు కావాలి, రక్షించే వ్యక్తి కావాలి. ఆ రక్షించే వ్యక్తి కూడా ఎవరై ఉండాలి? చెప్పాలి. రక్షించే వ్యక్తి ఎవరై ఉండాలి? ಯಾರಾಗಬೇಕು? ఈజు ಬಂದವ್ರು ಬೇಕು ಅವ್ರಿಗೆ. అదే ఈత వచ్చేవాడే కావాలి. ఈత లేనోడు ఉన్న ప్రయోజనం లేదు అక్కడ. ఎవడైతే ఈత రానోడు వచ్చి అక్కడ నిలబడ్డాడు అనుకో, వాడికి ఈత రాదు. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? సలహా, ఒరే ఈ కాలు ఇట్లా కొట్టు, ఈ కాలు ఇట్లా కొట్టు, ఈ చెయ్యి ఇట్లను, ఈ చెయ్యి ఇట్లను, బయటకు వస్తావంటే సరిపోతుందా? ఏం కావాలి అప్పుడు? ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ యొక్క కాలువలోకి దిగి, ఆ ప్రారుతున్నటువంటి ఆ కాలువలోకి దిగి ఆ వ్యక్తిని బయటికి లాక్కొచ్చేవాడు కావాలి. అంటే ఆ వ్యక్తిని రక్షించేవాడు కావాలి. ఆ టైంలో సలహాలు చెప్పేవాళ్ళు కాదు. నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లను, ఇట్లొకసారను, కాలు ఇట్లొక్కసారి కొట్టు, ఇట్లొకసారి కొట్టు, బయటకు వస్తావంటే సలహాలు అవసరం లేదు. అక్కడ వాడు చచ్చిపోతాడు ఆ సలహాలు ఇన్నేలోపు. ఎవరు కావాలి ఆ టైంలో? ఈతొచ్చేవాడే కావాలి. ఆ వ్యక్తిని రక్షించేవాడు ఎవరంటే ఈతొచ్చేవాడు అక్కడ ఒకవేళ ఉన్నాడు అనుకోండి, వెంటనే గబుక్కని దిగి వాని ప్రాణాన్ని లెక్క చేయకుండా, జేబులో ఉన్న సామాన్లను లెక్క చేసుకోకుండా వెంటనే దిగి వాని అంగి పట్టుకొని, లేకపోతే కుతక పట్టుకొని, చెయ్యి పట్టుకొని బయటికి లాగేసి ఒడ్డుకు పారేస్తాడు. అప్పుడు ఆడే ఏమనుకుంటాడు చెప్పండి? పడినోడు, అప్పా అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చచ్చిపోతుంటన్నా, 4 పిల్లలన్నా, నన్ను ఒక్కడన్నా మా ఇంట్లో నన్ను నువ్వు దేవుడిలాగా వచ్చి కాపాడావన్నా అంటాడు. అవునా? ఇప్పుడు నువ్వు కూడా పాపం అనే గుంటలో ఉన్నావు. నువ్వు చేసిన పాపం వల్ల దేవునికి దూరస్తునిగా ఉన్నావు. నువ్వు చేసిన పాపం వల్ల నరకానికి దగ్గరయ్యావు. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? పడిపోయిన వారిని లేవనెత్తడానికి యేసయ్య వచ్చాడు.